నువ్వు ఈ వెబ్సైట్ లో మంచి ర్యాంక్ రప్పించుకున్నా, నెక్స్ట్ ఈ సెకండ్ ఇయర్ ఐపీఏలో మంచి స్కోర్ వచ్చినా ఖచ్చితంగా నీ లైఫ్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందుకని ఇది లైఫ్ చేంజింగ్ వీడియో అని చెప్తున్నా. ఇదే ప్రాసెస్, ఒక టాపిక్ తీసుకోవాలి, ఈ ప్రాసెస్ లో ప్రతిసారి చేసుకుంటే, ప్రతి దాన్ని నేర్చుకుంటే, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ అన్నిటిని నువ్వు క్లియర్ గా నేర్చుకుంటే ఈ ప్రాసెస్ లో నీకు వెబ్సైట్ లో మంచి ర్యాంక్ రావడం పక్కా. అరే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక లైఫ్ చేంజింగ్ వీడియో అనుకోరా. లైఫ్ చేంజింగ్ వీడియో మెయిన్లీ ఎవరికంటే డల్లర్స్ కి, మీడియం స్టూడెంట్స్ కి అయితే ఖచ్చితంగా లైఫ్ చేంజింగ్ వీడియోయే అనుకో. ఎందుకంటే ఈ వీడియోలో నేనేం కవర్ చేస్తున్నానో చూడు. నీకు సెకండ్ ఇయర్ ఐపీఏలో మంచి స్కోర్ రావడం ఎలాగా, ఏం చేస్తే సెకండ్ ఇయర్ ఐపీఏలో మంచి స్కోర్ వస్తుంది, అన్ని సబ్జెక్ట్స్ లో కూడా టాప్ లో ఉండాలి నువ్వు. సో టాప్ లో ఉంటే ఎలా చదివితే టాప్ లోకి వస్తావు అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి డల్లర్ నుంచి టాపర్ కి మారాలి అనుకున్నావు. నువ్వు ఒక మీడియం స్టూడెంట్ డల్లర్ అనుకో, నువ్వు టాపర్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నీకు ఈ సెకండ్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో తర్వాత నువ్వు వెబ్సైట్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్ 2027లో మంచి ర్యాంక్ రప్పించుకోవడానికి ఏం చెయ్యాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఓకేనా. ఇది లైఫ్ చేంజింగ్ వీడియో ఎందుకు అంటున్నాను అంటేరా, నువ్వు ఈ వెబ్సైట్ లో మంచి ర్యాంక్ రప్పించుకున్నా, నెక్స్ట్ ఈ సెకండ్ ఇయర్ ఐపీఏలో మంచి స్కోర్ వచ్చినా ఖచ్చితంగా నీ లైఫ్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందుకని ఇది లైఫ్ చేంజింగ్ వీడియో అని చెప్తున్నా. ఓకేనా. సో ఫస్ట్ నీకు సెకండ్ ఇయర్ ఐపీఈలో మంచి స్కోర్ రావడం ఎలాగా? ఏమీ లేదురా, సెకండ్ ఇయర్ ఐపీఈలో ఐపీఈ తెలంగాణ వాళ్ళకి సిలబస్లు గట్ట ఏమీ చేంజ్ లేదు. సో సిలబస్లు ఏమీ చేంజ్ లేదు కాబట్టి నువ్వు అయిపోయినటువంటి లెసన్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ఏ రోజు ఏదో లెసన్ తీసుకున్నారు, మీకు కెమిస్ట్రీ లెసన్ ఏదో సాలిడ్ స్టేటో ఏ సొల్యూషన్స్ అయిపోయింది. ఆ లెసన్స్లోంచి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, బుల్లెట్ బుక్స్ కానీ, ఆ మెటీరియల్ని బుల్లెట్ బుక్ అనేది ఒకసారి అయితే తీసేసుకో. తీసుకుని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయి. మీరు అనుకోవచ్చు, సార్ ఇది అందరూ చెప్పేది కదా అంటే, అందరూ చెప్పేదే. కాకపోతే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే. ఎలా ప్రాక్టీస్ చేయాలి? నీకు ఒకసారి ప్రాక్టీస్ చేసావు అనుకోరా, దానిలో టాపిక్ అంతా నీ గ్రిప్ ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి నీకు. అంటే నువ్వు డైలీ చదవాలన్నమాట. డైలీ ఈ రోజు కెమిస్ట్రీ తీసుకున్నావు, ఒక ప్లాన్ వేయి. ఓకేనా, ఒక ప్లాన్. ఈ రోజు ఈ వీక్లో ఈ రోజు కెమిస్ట్రీ చదవాలి, నెక్స్ట్ ఫిజిక్స్ చదవాలి, నెక్స్ట్ మ్యాథ్స్ చదవాలి. ఈ విధంగా ఒక ప్లాన్ వేసుకో. ప్లాన్ వేసుకుని ప్లాన్ ప్రకారంగా ప్రతిరోజు నువ్వు చదువుతూ ఉండాలి. ప్రతిరోజు కొద్దిగా కొద్దిగా చదువు. ఓకేనా, మిస్ చేయకు. కొద్దిగా అయినా చదువు, మిస్ చేయకు. ఓకేనా. సో లైఫ్ మీద తర్వాత అయినా నీకు తర్వాత అనిపిస్తుంది, ఇంపాక్ట్ ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. నువ్వు ఇలాగ ఖచ్చితంగా చదవరా. ఓకేనా, మంచి స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లేదు అంటే నీకు లాస్ట్లో బర్డెన్ అయిపోద్ది. నువ్వు ముందు నుంచి జాయిగా చదువుకుంటూ వెళ్తే నీకు ఈజీ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇయర్ లాగా కాదు, సెకండ్ ఇయర్ అనేది కొద్దిగా కష్టము. సో సెకండ్ ఇయర్ కొద్దిగా ఎక్కువగా చదవాల్సి వస్తుంది. సో ముందు నుంచే చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మెయిన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నువ్వు డల్లర్వి టాపర్ అవ్వాలంటే ఏం చేయాలి? సో నువ్వు ఒక డల్లర్ అనుకోరా, ఇక్కడ నీకు మెయిన్ ఏంటంటే డల్లర్కి టాపర్కి మధ్య మెయిన్ తేడా ఎక్కడ వస్తుంది అంటే మైండ్ సెట్లో వస్తుంది. మైండ్ సెట్. నీకు ఈ డల్లర్కి టాపర్కి మైండ్ సెట్ ఏంటంటే, ఎక్కువ మేజర్ పాయింట్ చెప్తున్నాను చూడు. డల్లర్ ఎప్పుడు స్కిప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏదైనా టాపిక్ రాలేదనుకో స్కిప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకేనా, డీవియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాగా టాపర్గా ఆలోచించడు. టాపర్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఆలోచిస్తాడంటే, నీకు ఆ పర్టికులర్ టాపిక్ రాలేదు అంటే ఏదోలా నేర్చుకోవాలని ఆలోచిస్తాడు. ఏదోలా నేర్చుకుని, ఓకేనా, లైక్ ఆ పర్టికులర్ టాపిక్ అర్థం కాలేదు, ఏదో వీడియో చూడడం కానీ, అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసైనా నేర్చుకుంటాడు తప్పించి టాపిక్ని స్కిప్ అయితే చేయడు. ఓకేనా. బట్ డల్లర్ కనుకో ఏంటంటే టాపిక్ రాలేదు, అది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదులే అని వెంటనే స్కిప్ చేసేయడానికి ఆలోచిస్తాడు. బట్ టాపర్ అలా ఆలోచించడు. టాపర్ అనేవాడు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనే థాట్లోనే ఉంటాడు. ఓకేనా, అనే థాట్లోనే ఉంటాడు. సో అంటే ఈ థాట్ ఎలాగ ఉంటుందంటే, దేనికైనా ఇప్పుడు ఐపీఈ మార్క్స్ ఉన్నాయి, ఐపీఈ మార్క్స్ ఎలాగ ఎక్కువ స్కోర్ రప్పించాలి అనేది ముందు చూసుకుంటాడు. ఓకేనా, అంటే వాడు వేసుకునేటువంటి స్టడీ ప్లాన్ కూడా మంచిగా ఉంటుంది అనమాట, నీకన్నా మంచిగా ఉండాలి. సో నువ్వు వేసేటువంటి స్టడీ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో డైలీ ఈ రోజు కెమిస్ట్రీ ఇచ్చావంటే కెమిస్ట్రీ ఖచ్చితంగా చదివేయాలి. వీడైతే ఖచ్చితంగా చదివేస్తాడు. నువ్వు స్కిప్ చేసావా, వీడికి నీకు తేడా ఉన్నట్టే. నువ్వు వేసిన స్టడీ ప్లాన్, వీడి వేసిన స్టడీ ప్లాన్ ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఏ రోజు ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా ఫాలో అవుతాడు. నువ్వు మిస్ చేస్తే నువ్వు డల్లర్ కిందే ఉంటావు.
సో నువ్వు స్టడీ ప్లాన్ వేసిన తర్వాత ఖచ్చితంగా చదవాలి అనుకున్న రోజు చదివేయాలి, ఆ రోజే చదవాలి, నువ్వు రేపటికి పోస్ట్ పోన్ చేయకూడదు. ఓకేనా? సో అది నువ్వు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏదో రోజు వీడికన్నా నువ్వు ఇలాగా టర్న్ అయిపోతావు, టాపర్ని బీట్ చేసే రూపంలో కూడా రావచ్చు. ఓకేనా? బట్ నువ్వు ఖచ్చితంగా డైలీ చదువుతూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ ఉండాలి. అండ్ ఇక్కడ ఈ 2 పార్ట్లు ఒక ఎత్తు అయితేరా, ఈ ఎప్సెట్ అనేది ఇంకొక ఎత్తు. ఎందుకు ఈ ఎప్సెట్ అంటే నీకు ఇందులో ఐపీఈలో వచ్చినటువంటి మార్క్స్ కన్నా ఐపీఈలో మంచి మార్క్స్ రావడం ఓకే, చాలా హ్యాపీ. బట్ ఎఫ్సెట్లో నీకు మంచి ర్యాంక్ వచ్చింది అంటే ఖచ్చితంగా నీకు లైఫ్ అయితే చేంజ్ అయిపోద్ది. ఎలాగా అంటున్నానంటేనా, నార్మల్గా నీకు నార్మల్ కాలేజెస్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్గా నువ్వు మీ లోకల్ కాలేజెస్ ఏవైనా తీసుకో, నార్మల్ కాలేజెస్ తీసుకో. నార్మల్ కాలేజెస్లో నీకు ప్యాకేజీలు ఎంత ఉంటాయి అంటే నార్మల్గా నీకు పెర్ మంత్ అంటే 4 సంవత్సరాలు చదివేస్తావు, 4 సంవత్సరాలు దేంట్లో ఒక కాలేజీలో చూసుకుని చదివేస్తావు. చదివేసిన తర్వాత నీ 4 సంవత్సరాల తర్వాత ఏమవుతాయి, క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా, ఆ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో నీకు మహా వస్తే శాలరీ 20,000 30,000 ఆ రేంజ్లో రావచ్చు. 30,000 కూడా 99% రాదు. కావాలి అంటే నీ లోకల్ కాలేజీలో చదివినటువంటి మీ ఫ్రెండ్స్ గట్టా ఉంటారు కదా బీటెక్ చదివే వాళ్ళని ఒకసారి లోకల్ కాలేజీలో వాళ్ళని అడుగు, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది, మంత్లీ ఎంత వస్తుందో కనుక్కో. ఓకేనా? సో మంత్లీ మహా వస్తే 20,000 25,000 మ్యాక్సిమం రా లోకల్ అయితే. ఓకేనా? నువ్వు కనుక్కో, కావాలి అంటే, నేనే చెప్పట్లేదు, కనుక్కుని జాయిన్ అవ్వాలి. సో అదా కాకుండా నువ్వు ఎప్సెట్లో మంచి ర్యాంక్ రప్పించావు అంటే నీకు మంచి కాలేజీ వస్తుంది. ఆ మంచి కాలేజీలో నీకు మంచి కాలేజీ ఎంత టాప్ ర్యాంక్ రప్పిస్తే, ఎంత మంచి ర్యాంక్ రప్పిస్తే నీకు అంత మంచి కాలేజ్ వస్తుంది, అంత మంచి ప్యాకేజ్ వస్తుంది. నియర్లీ నీకు ఎంత వస్తుంది అనుకున్నావు, నియర్లీ 1 lakh వరకు కూడా వచ్చేయచ్చు. ఓకేనా? నియర్లీ 1 lakh వరకు కూడా నీకు వస్తుంది, అది కూడా ఆప్షన్ ఉంది. అర్థమైందా? సో నీకు ఇక్కడికి తేడా చూసుకో, నీ లైఫ్ చేంజ్ అవుతుందా లేదా. మరి ఇది నువ్వు వెబ్సైట్లో మంచి ర్యాంక్ కొట్టకపోతే నీ లైఫ్ పెర్ మంత్ శాలరీ, ఇది వెబ్సైట్లో మంచి ర్యాంక్ కొడితే నీ పెర్ మంత్ శాలరీ ఇంత ఉండొచ్చు, ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు, నువ్వు కొట్టినటువంటి ర్యాంక్ను బేస్ చేసి, నీకు వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసి. ఓకేనా? సరే, ఇది ఎంసెట్ లో ర్యాంక్ నేను ఇంతలాగా మంచి ర్యాంక్ రప్పించుకోవాలనుకుంటున్నాను, ట్రై చేస్తే వస్తుందా అమ్మ? ఇప్పటి నుంచి ట్రై చేసినా కూడా వస్తుంది. ఓకేనా? ఇప్పటి నుంచి ట్రై చేసినా కూడా వస్తుంది. నువ్వు మెయిన్లీ ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎలా చదవాలి అంటే, ముందు క్లాసెస్ అనేవి, టాపిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. సో టాపిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకో. సో ఎప్పుడైతే నీకు టాపిక్స్ బాగా వచ్చినాయో, ప్రతి టాపిక్ కూడా, ప్రతి లెసన్లో ఉండేటువంటి టాపిక్ కూడా బాగా నేర్చుకో. టాపిక్ నేర్చుకున్న తర్వాత దాని రిలేటెడ్గా సమ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. డిపిపిస్ అంటాం అనమాట, డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ టాపిక్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది డైలీ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ తీసుకో ఆ టాపిక్ రిలేటెడ్గా. అండ్ దాని తర్వాత పీవైక్యూస్ చేయి. ఆ టాపిక్ రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసెట్లో ఏ విధంగా అడిగాడు అనేది కూడా నీకు తెలియాలి. సో దాని రిలేటెడ్గా పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పీవైక్యూస్ చేసుకో. ఓకేనా? ఇదే ప్రాసెస్ రా. అండ్ నువ్వు ఒకసారి ఈ పీవైక్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక టెస్ట్ అయితే రాయి, టెస్ట్. ఓకేనా? ఈ టాపిక్ రిలేటెడ్గా ఏదైతే నేర్చుకున్నావో ఆ టాపిక్ రిలేటెడ్గా టెస్ట్ రాయి. టెస్ట్ రాసిన తర్వాత ఎక్కువ మంది మిస్ చేసేది ఏంటంటే ఎనాలిసిస్. అంటే నువ్వు ఆ టాపిక్లో ఏ ఏరియాలో మిస్టేక్ చేస్తున్నావో నీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఆ ఏరియాని ఇంకా బాగా ఫోకస్ చేయాలన్నమాట. సో నువ్వు ఏ టాపిక్ టెస్ట్ రాసినప్పుడు ఎక్కడైతే మిస్టేక్స్ అవుతున్నాయో ఆ ఏరియాని బాగా ఫోకస్ చేయాలి. నువ్వు ఆ ఏరియాలో నువ్వు వీక్గా ఉన్నావు కాబట్టి ఆ ఏరియాని కూడా బాగా ఫోకస్ చేసి బాగా నేర్చుకోవాలి. ఓకేనా? ఇదే ప్రాసెస్. ఒక టాపిక్ తీసుకోవాలి, ఈ ప్రాసెస్లో ప్రతిసారి చేసుకుంటే, ప్రతి దాన్ని నేర్చుకుంటే, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ అన్నిటిని నువ్వు క్లియర్గా నేర్చుకుంటే ఈ ప్రాసెస్లో నీకు ఎప్సెట్లో మంచి ర్యాంక్ రావడం పక్కా. వెబ్సైట్లో మంచి ర్యాంక్ రావడం పక్కా. టాప్ ర్యాంక్, మంచి ర్యాంక్ రావడం ఖచ్చితంగా వస్తుంది. నీకు మంచి ర్యాంక్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ నీకు ఈ లెవెల్లోనే అమౌంట్ అనేది, పెర్ మంత్ అమౌంట్ శాలరీ అనేది ఈ లెవెల్లోనే వస్తుంది. ఓకేనా? సార్ ఒకరికి, కొంతమందికి ప్రాబ్లం ఉందిరా. కొంతమందికి ఏంటి ఆ ప్రాబ్లం అంటే, సార్ మేము టాపిక్స్ నేర్చుకుంటాం, టాపిక్స్ నేర్చుకోవడానికి ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను, స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాను. కొంతమందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, టాపిక్ నేర్చుకోవచ్చు, లైక్ కాలేజీలో చెప్పినటువంటి వాళ్ళు కానీ, కాలేజీలో చెప్పేటువంటి వాళ్ళకి టాపిక్స్ నేర్చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేస్ కాలేజీలో
నేర్చుకునే టైంలో ఏదైనా టాపిక్ అర్థం కాలేదనుకో చాలా మంది స్టూడెంట్స్ సార్స్ని అడగడానికి భయపడతారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది టాపిక్స్ అర్థం కాలేదు అనుకో వేరే దగ్గర ఎక్కడైనా యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇది జరిగేటను అనమాట. అర్థం కాకపోయిందా వదిలేస్తారు. నీకు ఎప్పుడైతే అర్థం కాలేదని వదిలేసావో పోయినట్టు అది ఇంకా. ఓకేనా? సో ఆ టాపిక్ ఇక్కడే ఫస్ట్ లేయర్లోనే పోయింది అంటే నువ్వు ఇంకా ఆ తర్వాత నుంచి దాని మీద డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ రావు, పీవైక్యూస్ చేయలేవు, టెస్ట్లు చేయలేవు, ఎనాలిసిస్ చేయలేవు. ఎందుకంటే నీకు టాపికే సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి. ఓకేనా? సో టాపిక్ అర్థం కావలేదు అంటే నీకు అది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం. సో దీనికి ఈ ప్రాబ్లం ఒకటి ఉంది. టాపిక్స్ చాలా మంది స్టూడెంట్స్కి అర్థం కాకపోవడం అనేది ఒక పాయింట్. ఎందుకంటే చాలా మంది టీచర్స్ కానీ ఎలా చెప్తారంటారా, మెయిన్లీ టాపర్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటూ వచ్చేస్తారు. సో అది వాళ్ళదనేది కూడా చెప్పలేం. ఓకే, ఇంకొకటి ఏంటంటే చాలా మందికి టాపిక్ అర్థమైన తర్వాత, టాపిక్ గ్రిప్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ చేయలేకపోతారు. ఓకేనా? ఆ క్వశ్చన్స్ చేయలేకపోతారు. సో ఆ క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేసేటువంటి క్వశ్చన్స్ చేయలేకపోతారు. ఇన్ కేస్ క్వశ్చన్స్లో డౌట్స్ వచ్చినా ఎవరిని అడగాలో కూడా తెలియదు. సో అది ప్రాబ్లం అవుతుంది. అండ్ పీవైక్యూస్ చేసుకోవచ్చు. నీకు పీవైక్యూస్ చేసేటప్పుడు రాకపోవచ్చు, దాంట్లో డౌట్లు రావచ్చు. నెక్స్ట్ ఇంకా టెస్టులు రాయాలి. కొన్ని కాలేజీల్లో అయితే టెస్టులు కూడా ఉండవు, టెస్టులు కూడా ప్రొవైడ్ చేయరు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక చిన్న మా సైడ్ నుంచి మీకు స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలి అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను రా. నేను టాపిక్స్ చెప్తామన్నమాట. ఇక్కడ లక్ష్య టీజీ ఎప్సెట్ 2027 అనేది తీసుకొచ్చాం. సో ఈ లక్ష్య టీజీ ఎప్సెట్ 2027లో ఏంటి అంటే నీకు అన్ని క్లాసెస్ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈవెన్ ఫస్ట్ ఇయర్వి నువ్వు మర్చిపోయి ఉంటే ఆ ఫస్ట్ ఇయర్వి కూడా దీంట్లో రివిజన్ అయితే చేసేస్తాం. అండ్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే పీవైక్యూస్ని కూడా కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? పీవైక్యూస్ని కూడా నీ ముందే లైవ్ క్లాసెస్ కాబట్టి నీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నువ్వు అడగొచ్చు. ఓకేనా? సో ఇది మనం చేస్తాం. అండ్ డైలీ నువ్వు క్వశ్చన్ టాపిక్ అయిపోయిన వెంటనే నేను ఏం చేస్తాను అంటే నేను ఎప్సెట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయి. సో ఎప్సెట్ లెవెల్లో డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తాము. అండ్ టెస్ట్లు కూడా పెడతాను. టెస్టులు నీకు కావాలి ఖచ్చితంగా. నేర్చుకున్న తర్వాత టాపిక్ ఎంత వచ్చిందని తెలియాలంటే టెస్ట్ రాయాల్సిందే. టెస్ట్ నేర్చుకో. అండ్ నేను క్లాస్లో చెప్పినటువంటి నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ షార్ట్ కట్స్ గట్ట ఏమైనా ఉన్నాయనుకోరా, ఆ షార్ట్ కట్ రిలేటెడ్గా మెటీరియల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అంటే నీకు నార్మల్గా చివరికి వచ్చేసేటప్పటికి ఏంటి, బోర్డ్ ఎగ్జామ్స్ని కూడా మనం కవర్ చేసుకోవాలి కదా. సో ఆ బోర్డ్ ఎగ్జామ్స్ని కవర్ చేస్తూ కూడా ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది అది. అండ్ అంతేకాదు ఏ సపోర్ట్ ఉంటుంది నీకు. అండ్ నీకు ఏమైనా డౌట్స్ వస్తే విత్ ఇన్ 24 అవర్స్లోనే 24/7 డౌట్ సపోర్ట్ కూడా నీకు ఉంటుంది. ఓకేనా? ఇది నార్మల్గా ఎంత ఉంటుంది అంటే నార్మల్ ప్రైస్ వచ్చేటప్పటికి 3499. ఓకేనా? 499. ఇది నీకు ఆఫర్లో ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు కూపెన్ ఇది అప్లై చేసావు అనుకో, TYT 500 అనే కూపెన్ అప్లై చేస్తే నీకు 500 రూపీస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది కూడా నేను ఎన్ని రోజులు ఉంటుందనే చెప్పలేను, కుదిరినంత వరకు తొందరగా తీసేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ రా, నువ్వు ఎప్సెట్ 2027 ఖచ్చితంగా క్రాక్ చేయాలి అంటే ఇది ఖచ్చితంగా నీకు హెల్ప్ అయితే అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో లింకులు కూడా పెడతాను దీని రిలేటెడ్గా, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. All the best for your EPSET 2027.